హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. స్క్విడ్ గేమ్ సీజన్ 3 నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగు ఆడియోలో కూడా ఉంది. డబ్బింగ్ బాగా చేశారు. ఫ్యామిలీతో పాటు చూడొచ్చు. అడల్ట్ కంటెంట్ ఎక్కడా లేదు. శివయ్య, ఏందయ్యా ఈ క్లైమాక్స్? మార్చలేవా? ఏంటి ఇలా చేసావు? గుండెల్ని పిండేసావు కదయ్యా. స్క్విడ్ గేమ్ ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో ఈ లాస్ట్ ఎపిసోడ్ చూసి ఆడవడానికి రెడీ అయిపోండి. వీఆర్ నాట్ హార్సెస్, వీఆర్ హ్యూమన్స్. మేం గుర్రాలం కాదు, మేం మనుషులం. ఇది క్లైమాక్స్లో హీరో చెప్పే డైలాగ్. స్క్విడ్ గేమ్ 1 అది ఎంత సెన్సేషన్ సృష్టించిందో మీ అందరికీ తెలుసు. బొమ్మ బ్లాక్ బస్టర్ అయింది. ఇక సీజన్ 2 విషయానికి వస్తే చాలామందికి నచ్చలేదు, కొంతమందికి నచ్చింది. నాకు డీసెంట్ వాచ్ అనిపించింది, పర్లేదు, సాటిస్ఫై అని కూడా చెప్పాను. ఈ స్క్విడ్ గేమ్ గురించి సపరేట్ వీడియో కూడా చేశా, మన ఛానల్లో ఉంది అనాలిసిస్లో. అండ్ సీజన్ 2 రివ్యూ కూడా మన ఛానల్లో ఉంది. ఒకసారి అయితే చెక్ చేయండి. కింద కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తా. నిన్న మధ్యాహ్నం 12:30కి ఈ సీజన్ 3 వస్తే ఈవినింగ్ కల్లా రివ్యూస్ వచ్చేసాయి. ఇది చూడడానికే 6 అవర్స్ టైం పడుతుంది కదా. ఎట్లా చేశారా చూసిన వాళ్ళు గొర్రెలా. మరి ఈ సీజన్ 3 చూశాక నాకేమనిపించిందంటే, టోటల్ 6 ఎపిసోడ్స్, ఒక్కొక్క ఎపిసోడ్ 1 అవర్ వరకు ఉంటుంది. కానీ నాకైతే 1 అవర్ ఉన్న ఎపిసోడ్ కాస్త 30 మినిట్స్ మాత్రమే నచ్చింది. ఓవరాల్గా ఇట్స్ డీసెంట్ వాచ్ భయ్య. మరీ సూపర్ అని కాదు, ఓకే. అసలు రివ్యూ కోసం వెయిట్ చేయాల్సిన అవసరం లేని సిరీస్ ఇది. ఫస్ట్ సీజన్కి ఏది బీట్అవుట్ అయితే చేయలేదు. సెకండ్ సీజన్ కన్నా నాకైతే ఇది బెటర్ అనిపించింది. అండ్ క్లైమాక్స్ చూసి ఈ ఎండింగ్ చాలామందికి నచ్చవచ్చు, నచ్చకపోవచ్చు. బట్ మంచి ఎమోషనల్ ఎండింగ్ అండ్ పర్ఫెక్ట్ సెండ్ ఆఫ్ అని నాకు అనిపించింది. మారిస్తే కూడా బాగోదు ఆ సిచ్యువేషన్కి. ఇక్కడికి స్టోరీ కంప్లీట్ చేశారు, బట్ లాస్ట్లో చిన్న కామియా ఉంటుంది. అంటే మళ్ళీ స్టార్ట్ చేద్దామని, అంటే ఏమో మళ్ళీ కొత్తగా ప్లాన్ చేస్తే రావచ్చు. ఈ సీజన్ మొత్తం కూడా 3 గేమ్స్ మాత్రమే ఉన్నాయి. ఎక్కువ డ్రామా ఎమోషన్తో నింపి పడేశారు. గేమ్స్ తక్కువ, డ్రామా ఎమోషన్ ఎక్కువ అవడం వల్ల కొంతమందికి అయితే నచ్చకపోవచ్చు ఆ డ్రామాకి. ఫస్ట్ సీజన్లో ఏం జరిగింది, సెకండ్ సీజన్లో ఏం జరిగింది అది పూర్తిగా మీకు చెప్పను, మీకు ఆల్రెడీ తెలుసు. సింపుల్గా చెప్పాలంటే 456 ప్లేయర్ మన హీరో ఫస్ట్ సీజన్లో విన్ అవుతాడు. సెకండ్ సీజన్లో కూడా ఈ ఆటలోకి మళ్ళీ వెళ్ళి స్క్విడ్ గేమ్ ప్రమాదకరమని కంటెస్టెంట్స్కి చెప్పి ఆపాలని ట్రై చేస్తుంటాడు. సెకండ్ సీజన్ ఎండింగ్ వచ్చేసరికి 3rd గేమ్స్ మాత్రమే కంప్లీట్ అవుతాయి. హీరో కూడా దొరికిపోయినట్టు మనకు చూపిస్తారు. సో అక్కడ నుండే ఈ సీజన్ 3 స్టార్ట్ చేశారు. రిమైనింగ్ 3 గేమ్స్ ఈ సీజన్లో ఉంటాయి. స్క్విడ్ గేమ్ 3 నార్మల్గా స్టార్ట్ అయింది. ఫస్ట్ ఎపిసోడ్లోనే హైడ్ అండ్ సీక్ గేమ్ని ఇంట్రడ్యూస్ చేశారు. బట్ ఫస్ట్ ఎపిసోడ్లో గేమ్ స్టార్ట్ అవ్వదు. సెకండ్ ఎపిసోడ్ నుండి ఆట మొదలవుద్ది. మొత్తం పూర్తిగా వైలెన్స్తో నింపారు. అక్కడి వరకు సరదాగా ఉన్న వాళ్ళు కాస్త వాళ్ళ ఆలోచన విధానం మారిపోతుంది. డబ్బు కోసం వాళ్ళు సేఫ్ అవ్వడానికి ఒక్కొక్క క్యారెక్టర్ ఒక్కోలా బిహేవ్ చేస్తుంది. ఇక సెకండ్ గేమ్ అయితే జంప్ రోప్. ఈ గేమ్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఇక ఫైనల్గా వచ్చేది స్కై స్క్విడ్ గేమ్. ఈ గేమ్ లాస్ట్ ఫైనల్కి వచ్చేసరికి ఎమోషనల్ ఎండింగ్ ఇచ్చేశారు. ఒక ప్రెగ్నెంట్ లేడీ ఉంటుంది కదా, ఆ ప్రెగ్నెంట్ లేడీ వల్ల ఈ గేమ్ పూర్తిగా యూటర్న్ తీసుకుంటుంది. మంచి ట్విస్ట్ పెట్టారు, దాన్ని లాస్ట్లో బాగా కనెక్ట్ చేశారు. మైనస్ పాయింట్స్ గురించి చెప్పాలంటే మాత్రం ఎక్కువ ల్యాగ్ అనిపిస్తుంది. 6 అవర్స్ ఉంటుంది, కానీ నాకు మాత్రం 3 అవర్స్ మాత్రమే నచ్చింది. గేమ్స్ ఉన్నప్పుడు చాలా బాగా అనిపిస్తుంది. గేమ్స్ లేనప్పుడు ఈ డ్రామా సెంటిమెంట్ ఎక్కువ అయిపోయినట్టు, అది కూడా అక్కడక్కడ అంత కనెక్ట్ అవ్వలేదు నాకైతే. అండ్ హీరో డామినేషన్ ఈ సిరీస్లో చాలా తక్కువ. అదర్ క్యారెక్టర్ డామినేషన్ ఎక్కువ అయిపోయింది. హీరో చేసేది కూడా ఏముండదు, పెద్ద డైలాగ్స్ కూడా ఏముండవు, అలా చూస్తుంటాడు. ఇక ఫ్రంట్ మ్యాన్ కూడా అంతే, ఒక్క డైలాగ్ లేదు అతనికి, అట్లా చూస్తుంటాడు. ఏదో ఆపేస్తా, వద్దని చెప్పేస్తా అంటాడు కదా హీరో. ఎక్కడ కూడా ఇది ఆపినట్టు ట్రై చేసినట్టు కూడా చూపించలే. ఫైనల్ ఎపిసోడ్లోనే మంచి ఎమోషనల్ ఎండింగ్ కోసం మాత్రమే హీరోని పెట్టారేమనిపించింది. గేమ్లో కూడా సరిగ్గా పార్టిసిపేట్ చేయడు. సో నాకు కొంచెం డిసప్పాయింట్ అయింది. హీరో ఏదో పీకేస్తాడు అనుకుంటే ఏమీ చేయలేక అట్లా చూస్తుంటాడు అనమాట. అండ్ ఇంకో పోలీస్ ఉంటాడు కదా, ఈ ఐలాండ్ని కనిపెట్టడానికి ట్రై చేస్తుంటాడు కదా, వాడు ఎప్పటికీ రాడు, అలా వెతుకుతూనే ఉంటాడు. ఆ సీన్స్ చిరాకు తెప్పిస్తే కరెక్ట్గా ప్లాన్ చేస్తే 2 ఎపిసోడ్స్లోనే అయిపోద్ది. అంత సాగదైతే ఉంటుంది. లాస్ట్ క్లైమాక్స్కి వచ్చేసరికి అంతా అయిపోద్ది ఆ పోలీస్ వచ్చేసరికి. ప్రొడక్షన్ వాల్యూస్, గేమ్ డిజైన్స్ అండ్ టెక్నికల్ క్వాలిటీస్ ఈ సిరీస్లో చాలా బాగున్నాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఎక్సలెంట్ ఉంది నాకైతే. ఫైనల్గా ఈ సీజన్లో గేమ్స్ చూడొచ్చు, అంతకంటే ఎక్కువ సెంటిమెంట్ ఎమోషనల్ సీన్స్ కూడా చూడొచ్చు. మరి ఓవరాల్ ఈ సిరీస్కి నేను ఇచ్చే రేటింగ్ ఎంతంటే 3/5. దట్స్ ఇట్ గైస్. రివ్యూ నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బై బాయ్ అండ్ జై హింద్.